Hello everyone, welcome back to Brijita Education. Let's see the first question. The Ministry of Health and Family Welfare has amended the Cosmetics Rules 2020 with new changes effective from July 29, 2025. Use before will mean the first day of the mentioned month, after which the product must not be used. Expiry date will mean the last day of the mentioned month, until which the product is safe for use. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ కాస్మెటిక్ రూల్స్ 2020ని అమెండ్ చేశారనమాట. ఈ కొత్త రూల్స్ అనేవి జూలై 29న ఎఫెక్టివ్లోకి వస్తాయి. ఏదైనా ప్రోడక్ట్ మీద యూస్ బిఫోర్ అని రాసుంటే ఆ యొక్క మంత్లో ఫస్ట్ డే వరకు మాత్రమే దాన్ని ఉపయోగించవచ్చు అనమాట. తర్వాత అది సేఫ్ కాదు. ఎక్స్పైరీ డేట్ అని రాసుంటే మాత్రం దాని మీద ఉన్న మంత్లో లాస్ట్ డే వరకు దాన్ని ఉపయోగించవచ్చు. ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సురేష్ గోపి హ్యాస్ లాంచ్డ్ ద అప్నాగర్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ రెస్టింగ్ ఫెసిలిటీస్ ఫర్ ట్రక్ డ్రైవర్స్ అక్రాస్ మేజర్ హైవేస్. యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సురేష్ గోపి గారు అప్నాగర్ అని ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. ఇది హైవేస్ దగ్గర ట్రక్ డ్రైవర్స్ కోసం కొన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి. ఇది ఒక మొబైల్ యాప్. దీన్ని యూస్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి. కొన్ని ఫెసిలిటీస్ని ఇస్తారనమాట. లైక్ డార్మెటరీ అకామిడేషన్స్ అంటే రెస్టారెంట్స్, డాబాస్, క్లీన్ టాయిలెట్స్, బాతింగ్ ఏరియాస్, సెల్ఫ్ కుకింగ్ స్పేసెస్ మరియు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ లాంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారు. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద మర్జర్ ఆఫ్ New India Cooperative Bank with Saraswat Cooperative Bank. The merger will be effective from August 4, 2025. న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకు సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్తో మర్జ్ అవుతుంది. బ్యాంక్స్ ఇలాంటివన్నీ మర్జ్ అయ్యే డెసిషన్ కూడా ఆర్బీఐ తీసుకుంటుంది అనమాట. సో ఈ రూల్స్ అనేవి ఆగస్ట్ 4 నుంచి ఎఫెక్టివ్లోకి వస్తాయి. అయితే న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్స్ అందరూ సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్స్ అయిపోతారు. ఇక నుంచి ఈ నేమ్ మీదే రన్ అవుతూ ఉంటుంది. లైక్ కెనరా సిండికేట్ మెర్జ్ అయ్యాయి కదా, అలాగే మర్జ్ తర్వాత సిండికేట్ బ్యాంక్ కస్టమర్స్ అందరూ కెనరా బ్యాంక్ కస్టమర్స్ అయిపోతారు కదా, అలాగే అనమాట. మ్యాగ్నస్ కార్ల్సన్ వన్ ద ఫస్ట్ ఎవర్ చెస్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ హెల్డ్ ఇన్ రియాద్ ఆన్ August 1, 2025. రియాద్ సౌదీ అరేబియాలో ఉంటుంది. August 1న చెస్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ క్లబ్ గేమ్స్ జరిగాయి. దాంట్లో మ్యాగ్నస్ కార్ల్సన్ గారు విన్ అవ్వడం జరిగింది. Lando Norris won the Hungarian Grand Prix 2025, narrowly holding off teammate Oscar Piastri in a thrilling finish. హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2025 గేమ్స్లో లాండో నారిస్ గారు విన్ అవడం జరిగింది. ఈయన ఆస్కార్ పైస్ట్రీ గారిని డిఫీట్ చేశారు. లాండో నారిస్ గారు బ్రిటిష్ రేసింగ్ డ్రైవర్ అనమాట. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి అండ్ సిఇఓ గిరీష్ కౌస్గి రిజైన్డ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ October 28. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి అండ్ సిఇఓగా గిరీష్ కౌస్గి గారు రిజైన్ చేయబోతున్నారు. అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జతుల్ ఆనంద్ గారు అపాయింట్ అయ్యారు. అలాగే చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా వల్లి శేఖర్ గారు అపాయింట్ అయ్యారు. ద ఫస్ట్ ఎవర్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఎట్ భారత మండపం, న్యూఢిల్లీ అండ్ ఇనాగరేటెడ్ బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్. బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది న్యూఢిల్లీలో భారత మండపంలో ఫస్ట్ టైం జరగబోతుంది. దీన్ని ఇనాగరేట్ చేసింది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు అనమాట. అయితే ఈ ఫెస్టివల్కి టైటిల్ వచ్చేసి సప్తాసుర 7 నేషన్స్ 1 మెలోడీ అని పెట్టడం జరిగింది. ఒకసారి బిమ్స్టెక్ నేషన్స్ చూద్దాం. ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్ ఇవి బిమ్స్టెక్ నేషన్స్గా ఉన్నాయి. వెస్టర్న్ రైల్వేస్ హ్యాస్ రెజ్యూమ్డ్ ఆపరేషన్స్ ఆఫ్ ద 9.5 కిలోమీటర్ గేజ్ హెరిటేజ్ ట్రైన్ ఆన్ 155-year-old పటల్ పానీ కలాకండ్ లైన్ ఇన్ మధ్యప్రదేశ్. వెస్టర్న్ రైల్వేస్ మధ్యప్రదేశ్లో 155-year-old పటల్ పానీ కలాకండ్ లైన్లో ట్రైన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారనమాట. ఈ రైల్వే లైను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ టు ఖండ్వాడ స్టేషన్ దగ్గర హిల్లీ టెరైన్లో లొకేట్ అయి ఉందన్నమాట. ఇస్రో ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద లాంచ్ ఆఫ్ ద Block 2 బ్లూ బర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ డెవలప్డ్ బై US బేస్డ్ AST స్పేస్ మొబైల్ విత్ ఇన్ నెక్స్ట్ 3 to 4 months. Block 2 బ్లూ బర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది ఇస్రో వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ శాటిలైట్ని AST స్పేస్ మొబైల్ అనే ఒక US బేస్డ్ ప్రైవేట్ కంపెనీ డెవలప్ చేసిందనమాట. ఈ లాంచ్ అనేది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి జరుగుతుంది. దీనికి LVM-3 లాంచ్ వెహికల్ని ఉపయోగిస్తారు. ఇది ఇస్రో యొక్క హెవియెస్ట్ రాకెట్ అనమాట. ఈ శాటిలైట్ బరువు వచ్చేసి 6500 kgs ఉంటుంది. అయితే రీసెంట్గా ఇస్రో వాళ్ళు నాసాతో కలిసి నిస్సార్ మిషన్ సక్సెస్ చేయడం జరిగింది. సిక్కిం హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఏ సబాటికల్ లీవ్ స్కీమ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సిక్కిం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం సబాటికల్ లీవ్ స్కీమ్ని లాంచ్ చేసిందనమాట. అయితే మన ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ అనమాట ఇటువంటి స్కీమ్ని లాంచ్ చేయడంలో ఈ సిక్కిం స్టేట్. ఈ స్కీమ్లో లీవ్ అనేది 365 days నుంచి 1080 days వరకు తీసుకోవచ్చు. ఆ టైంలో బేసిక్ పేలో 50%ని ఎంప్లాయీస్ రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు, గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్ గారు.
Deen Dayal Port Authority commissioned India's first Make in India 1 megawatt green hydrogen plant at Kandla, Gujarat. Deen Dayal Port Authority వాళ్ళు 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని కాండ్లా గుజరాత్లో పెట్టడం జరిగింది. అయితే యూనియన్ షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ గారు ఈ ప్లాంట్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇది 10 మెగావాట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ ఫేజ్లో భాగంగా 1 మెగావాట్ ఏర్పాటు చేశారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఏ నేషన్ వైడ్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఫెసిలిటీ ఫర్ డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ వాళ్ళు డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం ఫేస్ అథెంటికేషన్ ఫెసిలిటీని లాంచ్ చేశారనమాట. దీని ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ మరియు కన్వీనియన్స్ని ప్రొవైడ్ చేయడం, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ యొక్క కన్వీనియన్స్ కోసం లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ని UIDAI వాళ్ళు, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు. కస్టమర్ ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజేషన్ ఉపయోగించుకొని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఓటీపీస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఉపయోగించకుండా. ఇండియా ర్యాంక్స్ సెకండ్ గ్లోబల్లీ ఇన్ ఫిష్ ప్రొడక్షన్, అనౌన్స్డ్ యూనియన్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ ఇన్ కోల్కతా. ఫిష్ ప్రొడక్షన్లో మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే యూనియన్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ గారు అనౌన్స్ చేశారు. ఫిష్ ప్రొడక్షన్ కోసం లాంచ్ చేసినటువంటి కొన్ని స్కీమ్స్ PM మత్స్య సంపద యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు ఇలాంటివి 2013 to 14తో కంపేర్ చేస్తే ఫిష్ ప్రొడక్షన్ 2024 to 25 103% పెరిగింది. ఇండియా రిసీవ్డ్ ద లాస్ట్ ఆఫ్ ఇట్స్ 16 ఎయిర్బస్ C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ స్పెయిన్, స్ట్రెంథెనింగ్ ఇట్స్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. మన ఇండియా 16th ఎయిర్బస్ C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ని స్పెయిన్ నుంచి రిసీవ్ చేసుకుంది. అయితే సెప్టెంబర్ 2021లో ఇండియా 56 ఎయిర్క్రాఫ్ట్ కోసం కాంట్రాక్ట్ సైన్ చేసింది. ఇది 16th ఎయిర్క్రాఫ్ట్ అనమాట. రిమైనింగ్ 14 ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మోడీ గారు మరియు స్పెయిన్ PM పెడ్రో సాంచెజ్ గారు టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ని వడోదర, గుజరాత్లో ఇనాగరేట్ చేశారు. BSNL మరియు NRL సైన్ MOU. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అలాగే న్యుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ సైన్డ్ ఏ ల్యాండ్ మార్క్ MOU టు బూస్ట్ ఇండస్ట్రీ 4.0 అడాప్షన్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఇండస్ట్రీ 4.0 అడాప్షన్ని బూస్ట్ చేయడం కోసం BSNL వాళ్ళు అలాగే NRL వాళ్ళు MOU సైన్ చేశారు. ఇండియాలో 5G నెట్వర్క్స్ కోసం మరియు ఇండస్ట్రీ 4.0 అడాప్షన్ కోసం ఈ కొలాబరేషన్ జరిగింది. ఓకే ఎవ్రీవన్, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ సెషన్.